children in smart work. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీసీ కోటాపై ఢిల్లీలోనే తేల్చుకుంటామంటూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రపతిని కలుస్తాం ఆగస్టు 5th, 6th, 7th అక్కడ ఢిల్లీలో కూడా కార్యాచరణకు ప్లాన్ చేస్తూ క్యాబినెట్లో చర్చ జరిగింది సార్. అండ్ ఈ బీసీ రిజర్వేషన్ల మీద మోదీపై రేవంత్ యుద్ధానికి వెళుతూ ఉన్నారు. కారణం ఏంటి? అండ్ ఇది జాతీయ స్థాయిలో ఇంత ఇష్యూ చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి సార్? జాతీయ స్థాయిలో ఇష్యూ చేయడానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇటీవల కాలంలో సోషల్ జస్టిస్ పాలిటిక్స్ ఎత్తుకుంది. సామాజిక న్యాయ రాజకీయం ఈవెన్ 2024 ఎలక్షన్స్లో కూడా అదే ప్రధాన అంటే హిందుత్వ పాలిటిక్స్ మోడీ నాయకత్వం బీజేపీకి ఒక కౌంటర్ నరేటివ్గా ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందువల్ల 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలని, కాస్ట్ సెన్సస్ జరపాలని ఇలా రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. ఆ స్కీమ్లో వస్తుంది తెలంగాణలో 42% రిజర్వేషన్. ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర ఉంది, బిల్లు ఏమో రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేయాలి? సో ఆయన చేతులు ఏముంది? సో ఆ బిల్లు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇటు బీజేపీ బీఆర్ఎస్లో ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఏమైంది? ఎట్లా హామీ ఇచ్చావో అట్లానే అమలు చేయాలి, నువ్వు ఇది అంతా కావాలని గేమ్ ఆడుతున్నావు అని పొలిటికల్ అటాక్ చేస్తున్నారు. సో ఏం చేయాలి? మన మార్గం లేదు కదా. సో అందుకే ఆ యుద్ధాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆ రకమైన ప్రెషర్ పెట్టడం వల్లనన్నా ఈ బిల్లుకు మోక్షం తెచ్చుకోవాలని. ఎందుకంటే అల్టిమేట్గా 50% పరిమితిని మించి రిజర్వేషన్లు సాధించాలి అంటే అది అసెంబ్లీలో చట్టంతో సాధ్యం కాదు. సో అది ఖచ్చితంగా పార్లమెంట్ చట్టమే చేయాలి. పార్లమెంట్ చట్టానికి మీకు కోర్టులో అనుమతించాలి. లేదంటే తెలంగాణ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు అని గతంలో తీర్పు చెప్పింది. సమీక్షించిన రోజు ఉంటే ఉంటుంది, పోతే కనీసం 9th షెడ్యూల్లో ఎందుకు పెడతలేరని అడగదలుచుకున్నారు. అందువల్ల ఈ జాతీయ స్థాయిలో యుద్ధానికి కారణం తెలంగాణలో హైదరాబాద్లో చేసేదేమీ లేదు దానికి. సో అందువల్ల చేయగలిగింది ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అందుకే బీజేపీ పైన ఒత్తిడి తేవటానికి మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, మరి కేంద్రంలో ఎందుకు చేయడం లేదు? పార్లమెంట్లో బిల్లు పెట్టండి, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అని రాహుల్ గాంధీని కూడా ఇన్వాల్వ్ చేసి ముప్పేట దాడికి మోడీ ప్రభుత్వం పైన రేవంత్ సిద్ధపడుతున్నాడు. ఇక చివరిగా